నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సండే ఫస్ట్ టైం షూట్ చేశాను. సండే రోజున మా ఇంట్లో నేను చేసిన పనులు, అలాగే వంటలు, మా పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వండి. నమస్తే అండి, నేను మీ కళ్యాణి. సండే చాలా రిలాక్స్గా 7 గంటలకు లేచామండి. వీకెండ్ మొత్తం పరుగుల మీద ఉంటుంది జీవితం. 4 గంటలకు లేచి టిఫిన్ చేయాలి, లంచ్ బాక్సులు కట్టాలి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. వీకెండ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంట్లో హస్బెండ్స్కి కూడా అంతే కదా. ఇంకా శని ఆదివారాలు వస్తే చాలు, ఇంట్లోనే ఉండి భార్య పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి అనుకుంటారు. ఇంక ఇంట్లో మనం కూడా అంతే, వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలని, వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనేసి అయితే అనుకుంటాము. మా ఇంట్లో పండగలు వస్తున్నాయనే దానికన్నా కూడా సండే వస్తుందంటేనే చాలా ఎక్కువ సంతోషపడతాము. ఆ రోజు మాకు నచ్చిన ఫుడ్ చేసుకుంటాము. అందరం ఒకే దగ్గర కలిసి ఉండి హ్యాపీగా ఉంటామన్నమాట. సండే కోసము వారం అంతా వెయిట్ చేస్తాము. ఒకప్పుడు మా ఆయనకి సాటర్డే కూడా ఉండేది, కానీ ఇప్పుడు సాటర్డే కూడా వర్కింగ్ డే లాగా చేశారు. ఇప్పుడు సండే మాత్రం ఇంటికాడ ఉన్నారు. పాపం ఒక్కరోజు ఇంటికాడ ఉన్నట్టే ఉండదు అసలు. ఎందుకంటే ఆ రోజు పనులు ఉంటాయి ఏవో ఒకటి, అవి చూసుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ మార్నింగ్ నేను ఒక 7 గంటలకు లేచాను కదా. 7 గంటలకు లేచి సాటర్డే ముందు రోజు నైట్ నేను బోకులైన ఏం పనుకోలేదు, గ్యాస్ బండి కూడా క్లీన్ చేయలేదు. ఇంకా 7 గంటలకు లేచి 8కంతా 1 గంట పట్టింది ఆ బోకులన్నీ కడిగి సింక్లోటి ఆ బండి అంతా క్లీన్ చేయడానికి. ఇంక 8 తర్వాత పిల్లోళ్ళు 8 గంటలకు లేచారు. వాళ్ళకు కూడా స్నానాలు చేయించేశాను. వాళ్ళకి మామూలు పనులు కోసి పెట్టాను. లాస్ట్ ఇంక ఇదే అనుకుంటా, మా ఆయన సాటర్డే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. మ్యాంగో ఫ్రూట్స్ తెచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నాయి, అసలు అయిపోయి ఉంటాయేమో అనుకున్నాను, కానీ నీలం కాయలు తెచ్చారు. భలే ఉన్నాయి, టేస్ట్ మాత్రం తీయగా మంచి ఫ్లేవర్ ఇస్తూ. మామిడి పండ్లు అయితే చాలా బాగున్నాయి. మా హర్ష బాగా ఎంజాయ్ చేశాడండి. వాళ్ళ డాడీ తెచ్చిన వెంటనే ఇంకా వాడు తట్టుకోలేక మమ్మీ అని చెప్పేసి 1-2 కాయలు తీసుకొచ్చి ఇంకా కట్ చేయమన్నాడు. ఆ రోజు ముందు రోజు ఫస్ట్ వాడే టేస్ట్ చేసింది. ఇంకా తిన్నాడు, బాగుండే మమ్మీ అన్నాడు. ఇంకా సండే కూడా మ్యాంగో ఫ్రూట్సే కావాలంటే టిఫిన్ వద్దన్నారు. ఇంకా మామిడి పండ్లకు కోసిచ్చాను. అవి తిన్న తర్వాత కారం దోశలు వేయించాను, తినేశారు. ఇంకా నేను వాళ్ళు మిగిలిచినవి కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి ముక్కలు, అవి ఇంకో కాయ తెచ్చుకొని పక్కన పెట్టుకొని తిని లేచి ఇంకా తినేటి కూడా ఆ బోకులన్నీ కడిగేసి ఇంకా సింక్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. అక్కడ బండ పైన మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. మా ఆయన మార్నింగ్ స్ప్రౌట్స్ తింటున్నాడు. ముందు రోజు తినలేదు. మామూలుగా సాటర్డే నైట్ తినాల్సింది అవి డిన్నర్ కింద, అవి తినలేదు టైం ఉండి. ఇంకా తీసుకొచ్చేసాడు. ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నానా, అవి తీసుకొని ఇప్పుడు తింటున్నాడు. కొంచెం మొలకొచ్చి ఉన్నాయి, ఇంకా అవే తింటున్నారు. ఇంక నేను గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు రోడ్లో. అవి ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుంది, అస్సలే ఎండలేదు, లైట్గా గాలి తోలుతూ వెదర్ మొత్తం కూల్గా భలేగా ఉండింది. నాకు అలా ఉంటే వెదర్ చాలా ఇష్టం, ఆడుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పటికీ. చిన్నప్పటి నుంచి అలాంటి వెదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ ఇంట్లో ఉండడం కన్నా కూడా బయటే ఉండాలనిపిస్తుంది, ఆస్వాదిస్తూ ఆ వెదర్ని. ఎందుకో చాలా ఇష్టపడతాను ప్రకృతిని. సండే ఇంకా బ్రేక్ఫాస్ట్ కిందకి కారం దోశలు వేశాను. చట్నీ కూడా చేయలేదండి. వాళ్ళు వద్దన్నారు. కారం దోశ చాలు మమ్మీ, నాకు వద్దు అని చెప్పారు. ఇంకా ఎందుకులే అని చెప్పి చట్నీ కూడా చేయలేదు. ఇంకా ఎటు ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం టైం దొరికింది. ఇంకా ఈ కిచెన్ లైట్గా పైన అలా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం టైం ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే ఒకేసారి ఎక్కువగా ఉండదన్నమాట పని. రోజు ఇదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటూ, కిచెన్ ఒకరోజు, హాల్ రూమ్ ఒకరోజు, అలా క్లీన్ చేసుకుంటూ వస్తే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది, మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఇంక నేను మ్యాంగోస్ తినకముందు వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను. అవి అయిపోయాయి. నేను తిని బోగులన్నీ కడిగి కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసరికి బట్టలు కూడా ఉతికేసింది. అవన్నీ ఆరబెడుతున్నాను. పిల్లల స్కూల్ యూనిఫామ్స్, మా ఆయన షర్ట్స్, ప్యాంట్స్ వేశాను. వైట్ కలర్ టీ మొత్తం డైలీ వేర్ టీ అసలు వేయను. ఆఫీస్ వేరు అలాగే స్కూల్కి పిల్లల బట్టలు మాత్రమే వేస్తాను అనమాట. అవి మాత్రం వేస్తే బాగా నీట్గా ఉంటాయి. డైలీ వేర్ టీ వేస్తే 2 మిక్స్ అయిపోయి మట్టి మట్టిగా ఉంటాయి. కొంచెం నీట్గా ఉన్నవి కలర్ పోయిన బట్టలు వేసామంటే మనం వేసిన బట్టలు కూడా బాగా నీట్గా వస్తాయి కదా. అదేవిధంగా నేను డైలీ వేర్ టీ మిక్స్ చేయను. ఈ విధంగా వైట్ కలర్ టీ నీట్గా ఉన్నవి మాత్రమే వేసేసి
వాషింగ్ మిషన్లో ఇలా వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా బట్టలన్నీ ఆరిపెట్టేసాను కదా, ఇంకా అవన్నీ నేను మండే రోజు ఐరన్ చేశాను. అవి అంతకుముందు వేసున్నవి చాలా ఉన్నాయి. ఇంకా మండే రోజు బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి ఇంకా ఆ బట్టలన్నీ అరేంజ్ చేశాను అనమాట. పొద్దున్నే లేచిన తర్వాత లంచ్ బ్యాగ్స్ కూడా ఉతికేసాను. ఇంకెక్కడ నేను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. సండే మష్రూమ్ తీసుకొచ్చున్నాడు. ఇంకా అవి మష్రూమ్ కర్రీ చేద్దామనేసి ఇక్కడ పెట్టాను. మా పిల్లల్ని అడిగాను, ఏం కావాలరా చపాతీలోకి, మష్రూమ్ కర్రీ చేస్తున్నాను, నేను డాడీ చపాతీ కదా తినేది, మీరు కూడా చపాతీ తింటారా, వైట్ రైస్ ఏమైనా కావాలా అని అడిగాను. మా మహేష్కి వైట్ రైస్ అంటే అందులోకి సాంబార్ అయితేనే తింటారు. ఇంకా కర్రీస్, మసాలా కర్రీస్ అలాంటివి ఏమైనా చేసామంటే ఎక్కువ బిర్యానీ కోరుకుంటాడు. బిర్యానీ అంటే చాలా ఇష్టం. దీనికి పూర్తి ఆపోజిట్ వచ్చేసి హర్ష. వాడికి బిర్యానీ అంటే ఇష్టంలా. వాడికి వైట్ రైస్, పప్పు, పచ్చళ్ళు, ఊరగాయలు ఇవి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేయాలంటే ఇదేమన్నా హోటలా అని అనుకుంటాను నేనైతే. వాడేమో వైట్ రైసు అలాగే పచ్చడి అడిగాడు, వీడేమో బిర్యానీ మష్రూమ్ కర్రీ అడిగాడు, మా ఆయనేమో పాలాక్ చపాతీ అడిగాడు. ఇంకా నేను ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళం అంతా అంతే కదా, వాళ్ళకి చేసి పెట్టిందే మనం తింటాము. మనకంటూ ఒకటి ఏముండదు ఆప్షనల్. వాటిలో ఏదో ఒకటి తినేయడమే. అదైతే ఇవన్నీ చెప్పారు. ఇంక సరేలే అని చెప్పేసి పాపం హర్ష క్యాన్సిల్ చేశాను వైట్ రైస్ పచ్చడి. మష్రూమ్ కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పి బిర్యానీ చేశాను. బిర్యానీ అంటే హర్ష కూడా కొంచెం తింటాడు, కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటాడు అంటే అది పచ్చడి, అన్నము, ఊరగాయతో బాగా తింటాడు. ఇంకా సండే రోజు కూడా ఎందుకులే అని చెప్పేసి మహేష్కి నచ్చిందే చేస్తున్నాను. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇక్కడ మహాభారతం పెట్టుకొని చూస్తూ వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఈలోపు నేను మార్నింగ్ అడుగున్నాను, పక్కన తోట ఉంది కదా, తోటాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేస్తుంటారు. ఇంకా ఆ పెద్ద ఆయనకి మర్చిపోయాను, మీకు చెప్పలేదేమో, పాపం బండి పైన స్కూటర్ పైన నుంచే కింద పడి కాలేమో విరిగిందంట. పాపం రావడం లేదు, ఆయన నడవలేకపోతున్నాడు. ఆయనకి మంచం పైనే అన్ని సేవలు చేస్తున్నారంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ కోడలు కొడుకు అయితే వచ్చి వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కోడలు వచ్చింటే వాళ్ళ కోడల్ని అడిగాను, పాలాకు ఉందా అంటే లేదు అయిపోయింది అని చెప్పింది. సరే కొత్తిమీర, పుదీనా అలాగే తోటాకు ఉంటే ఇవ్వండి అని చెప్పాను. మొత్తం 100 రూపీస్ అండి. అవి నేను ఇప్పుడు ఎత్తుకొచ్చి పెట్టాను కదా అక్కడ, 100 రూపీస్ అవి. తోటాకు అలాగే కొత్తిమీర, పుదీనా 3 తీసుకొచ్చి పెట్టాను. అంటే 2 కట్టల వరకు తోటకూర ఉంది. ఒక్కొక్క కట్ట వచ్చేసి 25 రూపీస్. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా అంతే అనమాట, 4 కట్టలు. అవి మొత్తం ఇప్పుడు నేను డివైడ్ చేయాలి. చూస్తున్నాను ఆకుని, లేతగా లేదు, వేసి చాలా రోజులైంది. స్టార్టింగ్లో భలేగా ఉందండి తోటకూర కానీ కొత్తిమీర కానీ, లేతగా ఫ్రెష్గా భలేగా ఉండింది. ఇప్పుడంత బాగాలేదు. ఎందుకు కాడలు కూడా అవి గట్టిపడిపోయాయి, పీచు వస్తుంది, నారు వస్తుంది. కనీసం ఆ కత్తితో కట్ చేస్తుంటే తెగడం లేదు. కత్తి కన్నా కూడా ఇంకా నా చెయ్యే బెటర్లే అని చెప్పేసి చేత్తో మొత్తం తుంచి పక్కన పెడుతున్నాను. ఆ తోటకూర, కొత్తిమీర కాడలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో లేదంటే ఈ చాక్ అంత షార్ప్గా లేదో ఏం అర్థం కలదు. అంటే నాకంత స్ట్రెంత్ లేదో తెలియలేదు. నేనైతే ఆశ్చర్యపోయాను, కట్ చేస్తుంటే తెగడం లేదు. ఇంకా అవి ముదిరిపోయింది అనేది అర్థమైంది. ఇంకా సరేలే తీసుకున్నాను కదా, ఒకరోజు తోటాకు పప్పు, ఒకరోజు ఫ్రై చేసుకుందాంలే రోజు కొంచెం అని చెప్పేసి మొత్తం నీట్గా ఏర్పంచి పక్కన పెట్టేసాను 3. నేను ఇక్కడ ఆకులు మొత్తం ఏర్పంచుకొని ఇంకా కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకో పక్క మా పిల్లలు చూడండి, ఇంటి చుట్టూరు పరిగెత్తు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి దాహం వేసిందేమో. మమ్మీ కూల్ వాటర్ కావాలన్నాడు. వెదర్ ముందుగానే కూల్గా ఉంది, అందులో లైట్గా కోల్డ్ కూడా ఉంది మహేష్కి. ఎప్పుడురా కూల్ వాటర్ తాగేది, అసలు వద్దు అని చెప్పాను. అలా చెప్పిన వెంటనే మహేష్ అయితే భయంతోనో లేదంటే సరే అని చెప్పి నా మీద గౌరవంతోనో వద్దులని చెప్పి ఆపేస్తాడు ఆ పని చేయకుండా. పక్కన ఉన్నాడు చూడండి ఇంకోడు చిన్నోడు, వాడు ఐడియాలు ఇస్తూ ఉంటాడు. మమ్మీకి తెలియకుండా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పేసి అంటున్నాడు. అది నేను విన్నాను. నాకు తెలియకుండా అక్కడ బౌల్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిలో స్పూన్స్ కూడా వేసుకొని వెళ్ళారు. ఆ పని చేసి వెళ్ళాడు. నా పని నేను చేసుకుంటూ తెల్లనిట్ట చూస్తూ నేను నవ్వుకుంటూ ఉన్నాను. చిన్నోడు మామూలోడు కదనేసి వాళ్ళ అన్నకి ఐడియాస్ ఇస్తున్నాడు. ఇంకా నేను అదంతా క్లీన్ చేశాను. మట్టి వేర్లతో కూడా ఇచ్చారు కదా, ఎక్కువ మట్టి ఉన్నింది. ఇంకా మళ్ళీ రెండోసారి ఆ బండ క్లీన్ చేయాల్సి వచ్చింది. అరే ఇదేదో నేను కిచెన్ రూమ్ బండ
క్లీన్ చేయకముందు తోటాకి ఇచ్చుంటే బాగుండే అని అనిపించింది. 2 సార్లు క్లీన్ చేయాల్సి వచ్చింది ఆ రోజు నేను. ఒక్కోసారి అంతే కదా, పని ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పని పడుతుంది. అప్పుడు ఇంకా చేసేదేం లేక ఓపికగా అప్పుడే సహనంతో ఓపికగా చేసుకోవాలి. అసలు సహనం కోల్పోకూడదు ఆ టైంలో, ఎందుకంటే కోపాలు వచ్చేస్తాయి. ఆ కోపం చిరాకుతో మనసు అనేది బాగుండదు. పిల్లల పైన ఎవరో ఒకరి పైన చూపిస్తూ ఉంటాము. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక పక్క నేను బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా ఇంకో పక్క నేను మష్రూమ్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. ఈసారి మష్రూమ్ డైలీ తెచ్చేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేవి తెచ్చారు. ఇవి బాగున్నాయి. సేమ్ మనం నాటిటి దొరుకుతాయి కదా, మనకి వర్షాకాలం పడినప్పుడు అడవిల్లోనూ మట్టిలోనూ మొలుస్తూ ఉంటాయి. సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ కూడా ఎక్కడో కొంచెం టచ్ అయింది. ఇవే బాగున్నాయి ఇవే తీసుకురా అని చెప్పాను. కానీ మా పిల్లలు తినలేదు, అవి నచ్చలేదంట. కానీ నాకు మాత్రం ఇవే నచ్చాయి. సరే ఒక ప్యాకెట్ వాళ్ళ కోసం అది, ఒక ప్యాకెట్ ఇది తీసుకురా, మిక్స్ చేస్తాను, ఇవి నేను మనం తిందాము, అవి వాళ్ళకి పెడదామని చెప్పాను. సరేలే అన్నాడు. కానీ ఇవే బాగున్నాయి, కానీ ఎందుకో వాళ్ళకి నచ్చలేదు. ఆ మష్రూమ్ వెడల్పుగా ఉండేసరికి కొంచెం ఆ స్టెమ్ అనేది కొంచెం గట్టిగా ఉందన్నమాట, నారగా పీచుగా ఉంది. వాళ్ళని నవ్వులు తినేదానికి ఇబ్బంది పడినారు. అందుకని ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు తెచ్చులే అని చెప్పాను. ఇంకా చూపించాను కదా, వెజ్ బిర్యానీ చేశాను. నెక్స్ట్ ఆ మష్రూమ్ కర్రీ చేశాను. మాకిద్దరికి పాలాక్ చపాతి చేసుకున్నాను. అందులో మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్, జొన్న పిండి, పాలాకు వేసిన చపాతీలు అవి. డైలీ మా ఆయన నేను ఇవే తింటాం. పిల్లలు హర్ష కూడా తింటాడు. మహేష్ మాత్రం హెల్దీ ఫుడ్ ఏది వద్దంటాడు. హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ పెట్టామనుకోండి అస్సలే వద్దంటాడు. అంతా జంక్ ఫుడ్డే వాడు. ఈ చిన్నోడు మొత్తం హెల్దీ ఫుడ్డే తింటాడు. మహేష్ పెద్దోడు అసలు తినకంటే వదలను, తినేంత వరకు తినాల్సిందే. ఎప్పుడన్నా ఒకసారి జంక్ ఫుడ్ తిన్నా, డైలీ హెల్దీ ఫుడ్ తింటే ఓకే. వాడు ఎక్కువ జంక్ ఫుడ్డే కోరుకుంటాడు. ఏమంటే నేను తిడతానన్న భయంతో ఆగుతాడు, కానీ లేదంటే డైలీ అడిగేటన్నీ అవే, వాడికి ఇష్టమైనటన్నీ అవే. అది ఎందుకో మరి. ఇంకా నేను వంట మొత్తం పూర్తి చేశానండి. 11 o'clock స్టార్ట్ చేశాను. 12:30కి అంతా అయిపోయింది. వెజ్ బిర్యానీ, అలాగే మష్రూమ్ కర్రీ, అలాగే చపాతీలు కూడా చేశాను కదా. ఇవి 3 చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇల్లంతా కసువు తోసుకొని వచ్చేసాను. పిల్లలు చిన్న చిన్న కాగితాలు అలానే అలా ఇలా తిరుగుతూ ఉంటారు కదా, మట్టి అవి ఉంటుందని చెప్పేసి అన్నం తినేటప్పుడు మళ్ళీ ఒకసారి తోస్తానన్నమాట. అలా కసువు తోసిన తర్వాత ఇంకా బిర్యానీ, కర్రీ, నీళ్ళు అన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఫస్ట్ మా ఆయనకి పెట్టాను కదా, మళ్ళీ రెండోసారి కూడా పెట్టినట్టు వీడియోలో ఉంటుంది చూడండి. ఎందుకంటే మా ఆయనకు చపాతి పెట్టి ఫస్ట్ కర్రీ వేశాను, తర్వాత నేను ఒక చపాతి పెట్టుకున్నాను. ఆయన కోసం 2 చేశాను, నా కోసం ఒకటి చేసుకున్నాను చపాతి. ఒకటి రాణికి చేశాను. రాణి రైస్ ఎక్కువ తినడం లేదు, మర్చిపోయారు. రాణి డెలివరీ అయింది, బేబీస్ పుట్టాయి. అందుకు ఎక్కువ చపాతీలు, దోశ, కారాలు, బిస్కెట్లు ఇలాంటివి ఇష్టపడుతుంది. అవే పెడుతున్నాను. ఇంకా ముందు చపాతీ చేసేటప్పుడు హర్షని అడిగాను, చపాతీ ఏమైనా కావాలంటే వద్దన్నాడు. మహేష్ కూడా వద్దన్నాడు. సరే అని చెప్పి మా వరకు చేసుకున్నాను. తీరా మరి అక్కడ కూర్చున్నాకలా నాకు బిర్యానీ వద్దు, చపాతీ కావాలన్నాడు. సరేలే నాది ఇచ్చేసాను, తీసుకోరంటే నాకు వేరే గిన్నె కావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ గిన్నెలో బాల్ వేసుకొచ్చుకొని తిప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. తినే గిన్నెలో పెట్టగాకరా అని చెప్తాంటే ఎప్పుడూ అయ్యే చేస్తాడు. ఇంకా అది అనిన దానికి ఇంకా అలుగు ఏడుపు అనమాట. ఇంకా చపాతీ తీసుకొచ్చి ఆ గిన్నెలో పెట్టేదంటే సరే వద్దన్నాడు. మళ్ళీ అల్లనే తినంటే మళ్ళీ అందులోనే పెట్టు అన్నాడు. ఎన్ని చేస్తాడో చూడండి. ఇంకా నా చపాతీ వాడికి ఇచ్చేసాను. వాడికి పెట్టిన బిర్యానీ నేను తీసుకున్నాను. ఇంతలోపు మా ఆయన ఆ బిర్యానీని చూసి టెంప్ట్ అయిపోయాడు. ఆ ఫ్లేవరు అది చూస్తూ ఉంటే తినాలనిపించిందేమో పాపము, చాలా రోజులైంది. అందుకని మళ్ళీ కొంచెం పెట్టు, ఒక చపాతీ నువ్వు తీసుకో అని చెప్పాడు. ఆయన గిన్నెలో ఉన్న చపాతీ ఒకటి నేను తీసుకున్నాను, కొంచెం బిర్యానీ పెట్టాను. నేను ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తూ ఉంటాను, పాపం చాలా ఇష్టం ఇలాంటివన్నీ, కానీ అసలు తినడం లేదు. ఎప్పుడెప్పుడు అడుగుతాడా పెడదామని చెప్పేసి వెయిట్ చేస్తుంటాను నేను. ఇష్టమైన ఫుడ్ మానేస్తే అది చాలా కష్టం కదా, ఇష్టమైన ఫుడ్ తినకుండా ఉండాలంటే. అందుకని అడిగడంగానే సరే అని చెప్పి కావాలంటే చపాతీ నాకిలే అని చెప్పి తీసుకొని బిర్యానీ పెట్టాను. ఆయన నోటికి ఇంకా చాలా నెలల తర్వాత తిన్నాడు కదా, ఆహా ఓహో అబ్బా అంట భలే తిన్నాడు. పొగుడుకుంటూ చాలా రోజుల తర్వాత నా బిర్యానీ పొగిడాడనమాట. నేను బాగానే చేస్తాను. ఇంకా ఆ రోజు కూడా బిర్యానీ బాగా కుదిరింది. కర్రీ బిర్యానీ చాలా బాగుంది.
చాలా సింపుల్గా చేస్తానండి నేను బిర్యానీ. కర్రీ అయినా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నా వంటలు నేను చెప్పుకోవాలి కదా, వంటలు నేను బాగానే చేస్తాను. ఇంకా అన్నం తిన్న తర్వాత హర్ష ఏడుపు కొంచెంసేపు ఉన్నింది. తర్వాత ఏడుపు ఆపేసి తిన్నాడు. వాడు అన్నం తినేటప్పుడే రాద్ధాంతం చేస్తాడండి. అది ఎందుకో తెలియదు. ఎప్పుడు అన్నం పెట్టుకుని అదే చేస్తాడు. అంటే అక్కడ ఆ టైంలో వాడే హైలైట్ అవ్వాలి. వాడి ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అది ఊరికేనే తెలియదు. అది వాడికే తెలియాలి. ఇదొకటే బ్యాడ్ క్వాలిటీ ఉంది హర్షలో. ఎప్పుడు మానుకుంటాడేమో. అసలు ఎవరు ఏమి అనరు. ఒక చిన్న మాటనే దాన్ని పట్టించుకుంటాడు. గలుగుతాడు, చేస్తాడు. ఆ టైంలో నాకు కోపం కూడా ఎక్కువ వస్తుంది. అన్నం దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా తినేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కోపం రాక ఇంకేం వస్తుంది చెప్పండి. దానికి కారణమే ఉండదు. అసలు ఊరికేనే ఏడుస్తాడు. అందుకని నేను వదిలేస్తాను. ఒక్కోసారి వాడు ఏడుపుని కూడా పట్టించుకోను. పోయి మళ్ళీ వెంటనే వస్తాడు. మళ్ళీ తీసుకొని తింటాడు. అందుకని నేను బాగా వాడిని అబ్జర్వ్ చేశాను. ఇంకా వాడిని ఎక్కువ భంగపడుకునే కొద్దీ ఎక్కువ చేస్తాడనమాట. మన పాటికి మనం ఉంటే వాడు వెంటనే వచ్చేస్తాడు 2 నిమిషాలకి. ఆ విధంగా మళ్ళీ అలుగు తీరిపోయిన తర్వాత వచ్చి తిన్నాడు మాతో పాటు. ఇంకా కోపం వచ్చిందంటే మళ్ళా బాగా కూల్ చేస్తాడు ఎవరినైనా కూడా. బాగా వచ్చి ముద్దు పెడతాడు, హగ్గిస్తాడు, అన్నీ చేస్తాడు వాడు. అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. ముద్దుగా మాట్లాడతాడు. వచ్చి 2 మాటలు 1 ఇయర్ బేబీ మాటలన్నిటితో మాట్లాడతాడు హర్ష. అలాంటివన్నీ మాట్లాడి ఇంకా కోపం కూడా పోయేటట్టు చేస్తాడు వాడు. బాగా తెలివైన వాడు హర్ష. దెబ్బలు కూడా పడకుండా తప్పించుకొని ఉంటాడు వాడు. పాపం పెద్దవాడు అలా కాదు. చేయని తప్పుకు కూడా దెబ్బలు పడేటట్టు చేసుకుంటాడు వాడు. అమాయకుడు బిడ్డ. ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా బోకులన్నీ తిన్న బోకులన్నీ సింక్లో వేసేసి ఇక్కడ మళ్ళీ కసువు తోసేసి కొద్దిసేపు నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. మా పిల్లలు కొద్దిసేపు టీవీ చూశారు. మా ఆయన తింటానే పైకి వచ్చి కొంచెంసేపు నిద్రపోయాడు. నేను ఒక 1 అవర్ ఈవినింగ్ అంతేలేండి, మధ్యాహ్నం ఇంకా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ పైకి వచ్చాను ఎక్సర్సైజ్ చేసుకుందామని. ఆదివారం ఎవ్వరం చేయమండి మార్నింగ్, ఎందుకంటే బాగా నిద్రపోతాము. ఆ రోజు నిద్రపోయామంటే ఇంకా అంతకన్నా సంతోషంగా ఒకటి ఉండదు. అందుకని బాగా నిద్రపోతాం కాబట్టి పొద్దున్నే లేయము. ఇంకా సండే వచ్చిందంటే ఈవినింగే ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఆ రోజు మా ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. మాతో పాటు చేయలేదు. మామూలుగా అయితే అందరం చేస్తాము. ఆయన మళ్ళీ తర్వాత నైట్ చేశాడు. మేము మాత్రం పిల్లలు నేను చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు నేనేం చేయమని చెప్పను, వాళ్ళే చేస్తూ ఉంటారు. వద్దులే నాన్న ఇప్పుడే మీకు ఈ ఏజ్లో నేను చెప్తే అసలు ఉండడు. హర్ష అయితే చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా. ఫస్ట్ మహేష్ చేసేవాడు కాదు, ఈ మధ్యన వాడు కూడా చేస్తున్నాడు. పోనీలే బాడీ కొంచెం ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను వదిలేశాను. ఇంకా ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మా మహేష్ కౌంట్ చేస్తున్నాడు ఎన్ని నిమిషాలు ఉండగలననేసి. వాడు కౌంట్ చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాడు చూడండి ఏం చేస్తాడు, అన్నీ అల్లరి పనులే చేసేది. నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే నా పైన వచ్చి కూర్చున్నాడు. అలానే లేయాలంట, అలా లేస్తే నువ్వు స్ట్రాంగ్ మమ్మీ అని చెప్తున్నాడు. సరే అలానే కూర్చోరా, ఎంతసేపు ఉంటానో మహేష్ కౌంట్ చేస్తాడని చెప్పాను. వాడు కావాలనే కింద పడిపోయాడు. సరేలే, వీళ్ళు ఎక్కడ చేసుకొని వస్తారు, వీళ్ళు చేసుకొని ఎవరు, వీళ్ళు స్కూల్కి పోతే నేను బాగా చేసుకుంటాను నేను. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో పాటు కొద్దిసేపు చేశాను. వాళ్ళు ఎలాగో నన్ను చేసుకొని నన్ను నాకు తెలుసు, ముఖ్యంగా హర్ష. ఇంకా మహేష్ ఇంకా ఆసనాలన్నీ నాకు నేర్పిస్తూ ఉన్నాడు. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ ఓనర్స్ చెప్పేవాళ్ళు యోగా క్లాసు, అక్కడ పంపించేదాన్ని. అక్కడ ఆసనాలన్నీ నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకున్నవన్నీ ఇప్పుడు నాకు చూపిస్తున్నాను, ఇలా చేయి మమ్మీ, అలా చేయి మమ్మీ అనేసి. ఏదో 1, 2 చేశాను, అన్నీ చేయలేదు. మహేష్ యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు హర్షకి 3 ఇయర్స్ లోపే ఉంటాయి. వాడు యోగా క్లాస్కు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏం నేర్చుకున్నాడో నాకు చూపించేవాడు. అలా చూపించేటప్పుడు హర్ష కూడా చూసి చేసేవాడు ఆ ఏజ్లోనే. నేనైతే షాక్ అయ్యేదాన్ని. ఏదైనా వీడికి పట్టుదల బాగుండదు చేయాలని. ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ డైలీ మార్నింగ్ వాకౌట్ చేసుకుంటూ ఉంటారు కదా, వాడు లేచి వెళ్ళి చేయాలని వాడికి ఆలోచన. ముందు రోజు నైటే నాకు చెప్తాడు, నన్ను లేపు మమ్మీ, నేను డాడీతో చేస్తాను ఎక్సర్సైజ్ అని. నువ్వు ఇప్పుడే వదిలేరా, ఈ ఏజ్లో నీకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత నువ్వు బాగా చేద్దువు, లేకపోతే నీకు 6 ప్యాక్ వస్తాయి అనేసి చెప్తే వాడు వినడు. అప్పుడప్పుడు సండే, సాటర్డే ఇలాంటప్పుడు వాళ్ళ డాడీతో పాటు చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ వాడికి ఇన్స్పిరేషను. ఎప్పుడు వాళ్ళ డాడీతోనే ఉంటాడు చేసేటప్పుడు. కిందికి కూడా రాడు, తినేసి మళ్ళీ పైకి పోతూ ఉంటాడు. వాళ్ళ డాడీతోనే ఉంటాడు ఎక్కువ.
వాళ్ళ డాడీ కూడా మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళ డాడీ చేసేటన్నీ వాడు చేస్తూ ఉంటాడు, ట్రై చేస్తాడు. కొత్త కొత్తటివన్నీ కనిపెట్టి వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటాడు. హర్ష చాలా క్యూట్గా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా 1 ఇయర్ బేబీ లాగా మాట్లాడతాడు. వచ్చి రాని మాట్లాడినట్టు. ఎంత కోపంలో ఉన్నా కూడా కోపం అనేది ఎలా పోతుందో కూడా తెలియదు. బాగా క్యూట్గా అనిపిస్తాడు. అప్పుడే 5 ఇయర్స్ వచ్చేసాయి. మొన్న పుట్టినట్టుంది, అప్పుడే 5 ఇయర్స్ వచ్చేసాయి. నాకు ఇప్పటికీ చిన్నపిల్లలాగానే అనిపిస్తాడు హర్ష. ఆ రోజు ఇంకా ఈవినింగ్ వర్షం అయితే పడింది. వెదర్ బాగా కూల్గా ఉండేసరికి ఒక గ్లాస్ వేడివేడిగా పాలు కాంచి హర్షకి ఇచ్చాను, తాగాడు. నైట్కి బిర్యానీ కర్రీయే ఉంది, వాళ్ళిద్దరికి తినిపించేసాను. మేమైతే స్ప్రౌట్స్ తిన్నాం. సండే ఈ విధంగా మాకు గడిచింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిచేస్తున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.